హలో అండి. ఎందుకు ఏడ్చానో తెలీదు. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏడుపొచ్చేసింది. అసలు ఎందుకు ఏడ్చాను అనేది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అసలు ఏంటంటే ఈరోజు మాస శివరాత్రి 100 శివరాత్రులతో సమానం అని చెప్పి ఫోన్లో అయితే వీడియో చూశాను. ఎందుకో మనసుకు అనిపించింది. ఉదయం వరకు పూజ చేయాలని ఆలోచన లేదు, కానీ చేశాను. శివుడికి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 5:30 కల్లా లేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకొని, దేవుళ్ళకి అంతా పటాలకు అన్ని బొట్లు అవన్నీ పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఆ కామాక్షి దీపం మా ఇంట్లో చాలా ఇష్టం నాకు. ఆ దీపం ఖచ్చితంగా అయితే దీపం అంతా బొట్లు పెట్టేసుకున్న తర్వాతే పూజ చేస్తాను. అన్ని దీపారాధన చేసే వస్తువులన్నిటికీ బొట్లు అయితే పెట్టండి, నేను పూజ చేయను. అసలు అలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ఉప్పు దీపంకి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతి ఫ్రైడే అయితే ఉప్పు దీపం పెడతాను. మీకు ఖచ్చితంగా ఉప్పు దీపం ఎలా పెట్టాలనే వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే వీడియో తీసి పెడతాను. మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి అయితే పూలైతే అంటే సడన్గా అప్పటికప్పుడే అనుకున్నాను కదా, పూలైతే ఎక్కువ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. అందుకే శివయ్యకి అభిషేకం అయిపోయిన తర్వాత ఒకే ఒక పువ్వు, ఎందుకో శివుడికి నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. అందుకే ఫస్ట్ పువ్వు పెడుతుంటే అస్సలు స్వామి పడేసాడు. ఆయన అనుగ్రహం అనుకోవాలో ఏమో తెలియదు. ఎందుకో మధ్యలో ఒకసారి పిండి దీపం పెట్టాలనిపించింది. ఎందుకో ఈరోజు చాలా అనిపించింది ఆయనకి దీపం పెట్టుకోవాలని. అందుకే 5:30కి మేలుకు వచ్చి లేసేసి మరీ చేసేసాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా శివయ్యకి పూజ చేసుకోవాలని? నాకైతే ఫస్ట్ టైం అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే నారికేల దీపం కార్తీక మాసంలో ఒకసారి పెట్టాను. ఇది 2వ టైం అనుకుంటా పెట్టడం. నారికేల దీపం పెడితే మనం చేసుకున్న కర్మఫలాలు అన్నీ దూరం అయిపోతాయని నమ్మకం అంటాం. నమ్మకం నాకైతే శివుడి మీద చాలా నమ్మకం ఎక్కువ. అందుకే బహుశా ఆయన ఇన్ని కష్టాలు పెడుతున్నానేమో, కానీ అన్నీ భరిస్తాను శివయ్య అనుకోను. దీపం అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక కొబ్బరికాయ అన్ని ఆయనకి అభిషేకం చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయనైతే ఆయన ముందే పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత బియ్యం పోసేసుకొని ఒక ప్లేట్లో పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసేసుకొని, చూసారా ఫస్ట్ దీపం వెలిగిస్తుంటే వెలగట్లేదు. ఇంకా ఎన్ని పరీక్షలు ఉన్నాయో నాకు. బియ్యం పోసేసుకున్న తర్వాత మనం ఆయన ముందే కొబ్బరికాయనైతే పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత కొబ్బరికాయనైతే 4 పక్కల బొట్లు పెట్టేసుకొని ఆయన ముందు పెట్టేసుకొని 3 ఒత్తులు అయితే వేయాలి. శివయ్యకి ఒకటి, బ్రహ్మకు ఒకటి, విష్ణువుకి ఒకటి, ముగ్గురు కదా మనకి. అట్లా పెట్టేసుకున్న తర్వాత పూజ అంతా అయితే కంప్లీట్. ఏం లేదు, ఇంకా ప్రసాదం మామిడిపళ్ళు అయితే పెట్టాను. ప్రసాదం అయితే ఏం చేయలేదు. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, అలా పూజ చేస్తూ ఉన్నప్పుడే కన్నీళ్ళు అసలు ఆగలేదు నాకు. చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే ఇంకా అంటే తెలీదు ఎందుకు ఏడుపు వచ్చిందో కూడా చెప్పాలంటే. కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనసు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను కదా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను, ఇలాగే ఉన్నాను. కడుపు నిండిపోయింది. ఎందుకో ఆ శివయ్యలో ఉన్న మహిమ ఏంటో తెలియదు. అలా ఆయనకి సంతోషంగా దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, చాలా ఏడుపు అయితే వచ్చేసింది. ఎవరికైనా ఇలా జరిగిందా లేదా నాకే జరిగిందా? ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడూ లేదు ఇంతలా ఏడుపు రావడం, ఇది ఫస్ట్ టైం. కామెంట్ చేయండి ప్లీజ్.